హలో అండి, నమస్తే. నేను డాక్టర్ శ్రీకర్, ఆర్థోపెడిక్ సర్జన్. నేను మీకు ఈ రోజు జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీస్ గురించి చెప్తాను. అసలు జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీస్ అంటే ఏంటి? యంగ్ పేషెంట్స్ మన దగ్గరికి చాలా మంది నీ జాయింట్ పెయిన్స్ తో అట్లా వస్తా ఉంటారు. నా ఓపీడీలోనే నేను 50 years కంటే తక్కువ మంది మోకాళ్ళతో చూస్తా ఉంటాను. వాళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పి గల కారణాలు ఏంటంటే, లోపల గుజ్జు ఉంటది, షాక్ అబ్జార్బర్ అంటాం, అంటే మన మెనిస్కస్, ఈ వాషర్. ఈ మెనిస్కస్ అనేది టేర్ అయ్యో లేకపోతే పక్కకు జరిగో ఎక్స్ట్రూడ్ అవుతుంది, బయటకు వస్తుంది దాని నార్మల్ పొజిషన్ లోంచి. అప్పుడు ఈ పైన జాయింట్ ఎముక కింద ఎముక రాచుకొని ఇలా పెయిన్ అనేది వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎక్స్ట్రూడెడ్ మెనిస్కస్ అంటాం. ఇది సాధారణంగా ఎందుకు వస్తుంది అంటే, వెనకాల ఈ అటాచ్మెంట్ ని పోస్టీరియర్ రూట్ అంటాం, ముందు ఉన్న ఈ అటాచ్మెంట్ ని యాంటీరియర్ రూట్ అంటాం. ఈ రెండు రూట్స్ మనల్ని ఆ గుజ్జుని ఆ ప్లేస్ లో ఉంచడానికి ఉపయోగపడే స్ట్రక్చర్స్. సో ఎప్పుడైతే ఏదో ఒక రూట్, పోస్టీరియర్ రూట్ కానీ యాంటీరియర్ రూట్ కానీ టేర్ అయిందో, అప్పుడు ఈ మెనిస్కస్ అనేది మన కార్ మీద విండ్షీల్డ్ వైపర్ లాగా బయటకు వచ్చేస్తా ఉంటది. ఈ బయటికి రావడం వల్ల మన పై ఎముక కింద ఎముక రాచుకొని నొప్పి అనేది వస్తా ఉంటది. సో ఇలా బయటికి రావడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. ట్విస్టింగ్ ఇంజరీ వల్ల రావచ్చు, లేకపోతే ఒబేస్ పేషెంట్స్ లో వాళ్ళ వెయిట్ వల్ల డీజనరేటివ్ టేర్స్ అయ్యి రావచ్చు, లేదంటే ఏమన్నా యాక్సిడెంట్స్ వల్ల గానీ, లేదా ఏమన్నా హైపర్ ఫ్లెక్షన్ ఉన్న కండిషన్స్ లో ఈ రూట్ అనేది టేర్ అవుతుంది. సో దీనికి మనం రిపేర్ చేసే మార్గాలు కూడా అనేక ఉన్నాయి. దీన్ని రిపేర్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకుంటే మనకి ఈ జాయింట్ అనేది ఎక్కువ రోజులు, ఎక్కువ ఇయర్స్ మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. రిపేర్ చేసే ప్రొసీజర్స్ నే జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీ ప్రొసీజర్స్ అంటాం. సో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రూట్ రిపేర్ అంటాం, వెనక చినిగిన ఆర్ ముందు చినిగిన ఈ రూట్ ని రిపేర్ చేయడం. ఆర్థ్రోస్కోపీ అంటే కీహోల్ సర్జరీ ద్వారా మనం కెమెరాని పంపించి వెనకాల ఉన్న ఈ రూట్ ని రిపేర్ చేసి దాని పొజిషన్ లో దాన్ని పెడతాం, మళ్ళీ ఈ వాషర్ ని. సో మనకి మళ్ళీ ఈ స్పేస్, పై ఎముక కింద ఎముక మధ్య ఉండే స్పేస్ రిస్టోర్ అవుతుంది. రెండోది సెంట్రలైజేషన్ ప్రొసీజర్స్ అంటాం, అంటే ఈ బయటికి జరిగిపోయిన ఈ గుజ్జుని మళ్ళీ దాని పొజిషన్ లోకి తెచ్చి సెంట్రలైజేషన్ యాంకర్స్ అంటాం. అవి కూడా కీహోల్ పద్ధతి ద్వారా మనం చిన్న కోతలో లోపలికి పంపించి దాన్ని దాని పొజిషన్ లో కూర్చోబెడతాం. తద్వారా మనకి నార్మల్ జాయింట్ అనాటమీ రిస్టోర్ అయ్యి మనకి ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.